హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాత్మా గాంధీ క్విజ్ పార్ట్ 3. ఫస్ట్ క్వశ్చన్: గాంధీజీ రాసిన ఏ పుస్తకాన్ని 1910వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హింద్ స్వరాజ్. 1909వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇండియన్ హోమ్ రూల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకంలో బ్రిటిష్ పాలనపై తీవ్ర విమర్శలు ఉండడం, స్వరాజ్యం గురించి ఆలోచనలు ప్రేరేపించేలా ఉండడం వలన ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వారు హిందూ స్వరాజ్ పుస్తకాన్ని నిషేధించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1915వ సంవత్సరం. గాంధీజీ దాదాపు 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో గడిపి అక్కడే సత్యాగ్రహ పద్ధతిని మొదటిసారి ఆచరించారు. తర్వాత 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్: గాంధీజీ ఆత్మకథ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీజీ తన ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇందులో ఆయన నిజాయితీ, అహింస, సత్యం కోసం చేసిన ప్రయోగాలను వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్: గాంధీజీ ఆత్మకథను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మహాదేవ్ దేశాయ్. గాంధీజీ గారికి అత్యంత సన్నిహితుడు, శిష్యుడు అయినటువంటి మహాదేవ్ దేశాయ్ గాంధీ గారి ఆత్మకథ అయినటువంటి సత్యశోధనలో నా ప్రయోగాలు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ను ఆంగ్లంలోకి అనువదించారు. నెక్స్ట్ క్వశ్చన్: గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1931వ సంవత్సరం మార్చి 5వ తేదీ. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి 5న సంతకం చేయబడింది. దీని ద్వారా ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను విడుదల చేయడం, గాంధీజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళడం వంటి విషయాలు నిర్ణయించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్: గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బెల్గాం. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేవలం ఒకసారి ఎన్నికయ్యారు. అది 1924లో బెల్గాం సదస్సులో జరిగింది. ఈ సదస్సులో ఆయన స్వాతంత్ర్య లక్ష్యాలు, సత్యాగ్రహ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్: 1930వ సంవత్సరంలో గాంధీజీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉప్పు సత్యాగ్రహం. దీనినే దండి మార్చ్ అని కూడా అంటారు. 1930వ సంవత్సరంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్నును వ్యతిరేకిస్తూ అహింసా పద్ధతిలో నిర్వహించిన ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్: మహాత్మా గాంధీ మొట్టమొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దక్షిణాఫ్రికా. గాంధీజీ మొదట సత్యాగ్రహ ఉద్యమాన్ని 1906వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ప్రారంభించారు. అక్కడ భారత వలస జనులపై ఉన్న వివక్షను వ్యతిరేకిస్తూ అహింసా పద్ధతిలో నిరసనలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్: గాంధీజీ అసహకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1920వ సంవత్సరం. 1919వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ హత్య మరియు ఇతర ఉల్లంఘనల కారణంగా 1920వ సంవత్సరంలో గాంధీజీ
అసహకరణ ఉద్యమం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ హరిజన్ వార్తాపత్రికను ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1933వ సంవత్సరం. మహాత్మా గాంధీ హరిజన్ అనే వార్తాపత్రికను ఫిబ్రవరి 11, 1933న ప్రారంభించారు. ఆయన అంటరానితనాన్ని రూపుమాపడానికి, దేవుని ప్రజలైనటువంటి హరిజనుల సంక్షేమానికి, గ్రామీణ అభివృద్ధి కోసం ఈ పత్రికను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మీకు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగలిగారో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.